రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకోసిస్టమ్ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎకోసిస్టమ్ ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకు లబ్ధి కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనకాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్లు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి సీఎస్ కె విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన 39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియజేసింది. పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 1 చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపిబి ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఇప్పుడు ఎక్కువ టైం లేదు, మా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం లేదు, రోజంతా కూడా మీతో మాట్లాడుతున్నాను. 3-4 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ కవర్ చేస్తాను. వచ్చారు కాబట్టి ఒక కాఫీ ఇచ్చి పంపిద్దామని పిలిచాను, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. బిల్ గేట్స్, టీసీఎస్ రెండు కూడా అది గేమ్ చేంజర్ అవుతుంది ఇండియాకు మొత్తం హెల్త్ రీజన్లో. రాబోయే రోజుల్లో పెద్ద సవాలు మనకు హెల్త్. ఎక్కడ పోయినా ఇప్పుడు నాకు పిటిషన్లన్నీ హెల్త్ మీదనే వస్తున్నాయి. ఇక్కడ అవన్నీ ఆటో పైలట్లో పెట్టాం, కానీ హెల్త్ అనేది మేజర్ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఇంకేమన్నా ఉంటే చెప్పండి, లేకపోతే సాయంత్రం ఎట్లా పార్టీ మీటింగ్ కూడా నేను అన్ని విషయాలు చెప్పాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ డే. పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు, దీని మీద అందరం కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక పిలిపించాం. దానికే నేను ప్రారంభించాను ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఆ కార్యక్రమానికి వెళ్దాం, అది కంటిన్యూ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ పెట్టాను. ఎప్పుడూ చేయని విధంగా మనం ఆదుకుంటున్నాం, అది కూడా నేను మధ్యాహ్నం బ్రీఫ్ చేస్తాను. మనం ఎక్కడ కొంటామంటున్నాం, కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా, ఒక ఇది కాదు కదా. అది ఇచ్చామ్మా, దానికి నేను రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా. క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి.